గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ నరహరి, పైథాన్ తెలుగు ట్రైనర్ని. మనం ప్రీవియస్ క్లాస్లో ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటిది లిస్ట్ సంబంధించి, అంటే మనం డేటా కలెక్షన్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ ఏవైతే అంటున్నామో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ సంబంధించినటువంటి కొన్ని ఆపరేషన్స్ మనం చూడడం జరిగింది. అంటే లిస్ట్ క్రియేట్ చేయడం కానివ్వండి, లిస్ట్లోకి ఐటమ్స్ని యాడ్ చేయడం కానివ్వండి, లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేయడం కానివ్వండి, అట్లాగే అన్వాంటెడ్ ఐటమ్స్ని రిమూవ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే మన లిస్ట్లోంచి ఐటమ్ని యాక్సెస్ చేసే క్రమంలో మనం లిస్ట్ కాంప్రహెన్షన్స్ అనే ఒక మెథడ్ని కూడా యూజ్ చేయడం జరిగింది. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే, జనరల్గా మనకు తెలుసు కదా, పైథాన్ అనేది యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ కోడింగ్ పాయింట్లో మనకి ఉంటుంది. అంటే మనం ఎంత తక్కువ కోడ్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ రాయగలమా అనే వేలో గనక ఆలోచిస్తే డెఫినెట్గా పైథాన్కి మనకి బోల్డ్ అన్ని ఆప్షన్స్ అది ఇస్తుంది. అందులో భాగంగానే లిస్ట్ కాంప్రహెన్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం కోడ్ని సింప్లిఫై చేసుకోవడం జరిగింది. అంటే ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాము, ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్లో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ అయితే ఇవి మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. అందులోని లిస్ట్ ఐటమ్స్ అయితే ఇవి. ఓకే, ఇందులో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్లోంచి ఏ అనే ఆల్ఫాబెట్ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా వేరే ఒక లిస్ట్లో యాడ్ చేసే ప్రయత్నంలో భాగంగా మనం ఈ కోడ్ చూడడం జరిగింది. ఏంటది? ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్ అనే లిస్ట్ కనుక అయితే అందులో ఒక్కొక్క ఐటెంని తీసుకొని, లైక్ యాపిల్, బనానా, అట్లా ఒక్కొక్క ఐటెంని తీసుకొని అందులో మళ్ళీ ఏ అనే లెటర్ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా న్యూ లిస్ట్లోకి మనం అపెండ్ చేయడం ద్వారా అప్పుడు న్యూ లిస్ట్లో కేవలం ఏ రిలేటెడ్ ఉన్న లెటర్స్ మనం చూడడం జరిగింది. అయితే ఇది 3 లైన్స్ ఆఫ్ ఉన్నటువంటి ఈ కోడ్ని మనం దీన్ని సింగిల్ లైన్లో ఎట్లాగ చేయొచ్చు అనే దానికోసం మనం చూస్తాం. ఏంటది అంటే, ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ ఇఫ్ ఏ ఇన్ ఎక్స్, దట్ మీన్స్ ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అనేది ఒక కోడ్ అయితే, ఒక లైన్ అయితే, అందులో కండిషన్ ఏంటి? ఇఫ్ ఏ ఇన్ ఎక్స్ సెకండ్ కండిషన్ అయితే దాన్ని ఒక్కొక్క ఐటమ్ని ఎక్స్లో తీసుకొచ్చి దాన్ని మనం న్యూ లిస్ట్లోకి అపెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా 3 లైన్స్ ఉన్నటువంటి కోడ్ని సింగిల్ లైన్లోని మనం ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు దానికోసం మనం ఈ లిస్ట్ కాంప్రహెన్షన్స్ కాన్సెప్ట్ ద్వారా మనం చూడడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అందులోనే మనం ఒక చిన్న కండిషన్ కూడా యూజ్ చేయడం జరిగింది. మీరు గమనించే ఉన్నారు. ఏంటా కండిషన్ అంటే, మనం తీసుకున్నటువంటి లిస్ట్ ఐటమ్స్లో ఎక్కడైతే ఏ నా ఆల్ఫాబెట్ ఉందో దాన్ని మాత్రం మనం న్యూ లిస్ట్లోకి తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ ఇఫ్ ఏ ఇన్ ఎక్స్ అనే ఒక కండిషన్ అనేది మనకి ఇక్కడ ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఆ కండిషన్ అనేది మనకి ఒక ఫిల్టర్ లాగా పనిచేసి మనకు కావాల్సిన ఐటమ్స్ని మాత్రమే యాక్సెస్ చేయడం, లేదు మనకు అవసరం లేనటువంటి ఐటమ్స్ మాత్రమే యాక్సెస్ చేయడం అనే ఒక పద్ధతి ద్వారా మనం ఇంకా సింప్లిఫై చేసేదానికి ఇక్కడ ఈ కండిషన్స్ అనేవి ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫ్రూట్స్ అనే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటి అంటే ఇవి. ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఎక్స్ చెప్పి ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ అని చెప్పి, ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ యాపిల్, యాపిల్ కానటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా మనం న్యూ లిస్ట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఏంటది అంటే, యాపిల్ కానటువంటి ఐటమ్స్ని మనం న్యూ లిస్ట్లోకి తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ ఏ అనే ఒక లిస్ట్ని చూస్తే అందులో మనకు ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటి అంటే యాపిల్, బనానా, సో ఆన్. ఇప్పుడు మనం ఏమంటున్నాము? సో న్యూ లిస్ట్ అని ఒక సెపరేట్ లిస్ట్లోకి మనం తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఒక్క నిమిషం, న్యూ లిస్ట్ మనం ఏమంటున్నాము? ఫర్ ఎక్స్ సో సింపుల్ న్యూ
లిస్ట్లోకి మనం ప్రజెంట్ అయితే ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ అయితే ఏమి లేదు, బ్లాంక్, ఇంకా ఎంటీ లిస్ట్. ఇందులోకి మనం ఏమంటున్నామంటే ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ ఏ ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ యాపిల్. ఇప్పుడు న్యూ లిస్ట్ కనుక మీరు ప్రింట్ చేస్తే యాపిల్ తప్ప మిగతా ఐటమ్స్ అన్నిటిని కూడా మనం న్యూ లిస్ట్లోకి చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ అనేది ఒక కండిషన్ మనం ఒక ఫిల్టర్ లాగా తీసుకొని మనకు కావాల్సిన లేదు మనకు అవసరం లేనటువంటి ఐటమ్స్ని యాక్సెస్ చేసే విధంగా ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నట్టు దీన్ని మనం కండిషన్స్ అని చెప్తున్నాం. ఉంటే ఏ ఉండాలి లేకపోతే ఏ లేకపోవడం అనేది కండిషన్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ దెన్ ఒక లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఎట్లాగ యాక్సెస్ చేయాలో ఇదివరలో క్లాస్లో మనం చూడడం జరిగింది. అంటే ఇక్కడ మనము ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో మనకి, అంటే పైథాన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏవైతే మనకి ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేసే క్రమంలో మనకి ఎంత ఎక్కువ ఆప్షన్స్ని మనం యూజ్ చేయగలిగితే ఫర్దర్గా మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అది మీకు అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దాంట్లో భాగంగా మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఏ విధంగా ఐటమ్స్ని యాక్సెస్ చేయడం లేదా ఇతరత్ర యాడ్ చేయడం ఎట్లాగేదో చూసాం. అట్లాగే వైల్ లూప్ యూజ్ చేసి కూడా మనం ఎట్లాగ యాక్సెస్ చేయొచ్చు లేదా యాడ్ చేయొచ్చు అనే దానికోసం ఒకసారి కనుక మనం ట్రై చేస్తే, ఒక నిమిషం ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే ఏ అనే ఒక లిస్ట్లో మనకున్నటువంటి లిస్ట్ ఐటమ్స్ అయితే ఇవి ఉన్నాయి. దీంట్లో మనం వైల్ మనకు తెలుసు కదా, ఇనీషియల్ వాల్యూ లేదంటే స్టార్ట్ వాల్యూ, మాక్సిమం వాల్యూ లేదా స్టాప్ వాల్యూ, ఇంక్రిమెంట్ లేదా ఇటరబుల్ వాల్యూ మూడింటిని ఇవ్వడం ద్వారా మనం ఒక్కొక్క ఐటమ్ దాంట్లోంచి ప్రింట్ చేసే విధంగా మనం ట్రై చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు సేమ్ కోడ్ కనుక ఇక్కడ మనం రన్ చేసే ప్రయత్నం చేస్తే రైట్, ఇక్కడ ఏ అనే ఒక లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ యాపిల్, బనానా, సో అని అయితే మనం ఏమంటున్నామంటే ఐ ఈక్వల్స్ 0 వైల్ ఐ లెస్ దెన్ లెన్ ఆఫ్ ఏ. అంటే ఏ యొక్క లెంత్ మనకి ఎంత అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ అంతే కదా, 1 2 3 4 5. సో లెన్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ ఐ లెస్ దెన్ 5 అని. సో ప్రింట్ ఏ ఆఫ్ ఐ, సో ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ 1. ఇది ఆల్రెడీ మనకి ఐడియా ఉంది కాబట్టి ఐటరేబుల్స్ అని ఎట్లా యాక్సెస్ చేసిన దానికోసం లూప్స్ ఎట్లా యూజ్ అవుతాయి అనేది ఆల్రెడీ మనం ఇదివరలో చూస్తున్నాం కాబట్టి ఇప్పటిదాకా మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఎలాగ ఐటమ్స్ని యాక్సెస్ చేయడమో చూసాము. అలాగే ఇప్పుడు మనం ఈ వైల్ లూప్ని యూజ్ చేసి కూడా యాక్సెస్ ఎట్లా చేయొచ్చు అనే దానికోసం మనం ఇక్కడ నట్ శాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, అయితే ఇందులో ఒక 2 మెథడ్స్ మనకి ఉన్నాయి, లిస్ట్ ఒకటి అట్లాగే ఎన్యూమరేటర్. లిస్ట్ అండ్ ఎన్యూమరేట్ అనే ఒక మెథడ్స్ యూజ్ చేసి మనం లిస్ట్ ఐటమ్స్తో పాటుగా వాటి యొక్క ఇండెక్సెస్ని కూడా మనం ఎట్లా ప్రింట్ చేయొచ్చు అనే దానికోసం ఒకసారి చూద్దాం. యాక్చువల్ అయితే లిస్ట్ ఆఫ్ ఏ అని మీరు చెప్పొచ్చు కాక, లిస్ట్ ఆఫ్ ఏ, బట్ ఆ ఏలో ఉన్నటువంటి ఐటమ్స్తో పాటుగా వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ కూడా మనం చూసే క్రమంలో లిస్ట్ ఆఫ్ ఏ చేసి దాన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం. ఎన్యూమరేట్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం చూస్తే 0th ఇండెక్స్లో యాపిల్ అని, ఫస్ట్ ఇండెక్స్లో బనానా. అంటే ఒకవేళ మనం ఎన్యూమరేట్ ఆఫ్ ఏ ఇట్లా చూస్తే కనుక మీకు ఏమి కనపడట్లా, బట్ దాని లిస్ట్తో పాటు కనుక మనం యూజ్ చేస్తే ఒక్కొక్క ఐటెంని తీసుకొని ఆ పర్టికులర్ ఐటెం ఎక్కడ స్టోర్ కాబడింది, ఏ ఇండెక్స్లో స్టోర్ కాబడిందని చెప్పేదానికి ఎన్యూమరేట్ అలాంగ్ విత్ ద లిస్ట్ మెథడ్. ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసి ఏ లిస్ట్ ఐటము ఏ ఇండెక్స్ వాల్యూలో స్టోర్ అయింది మనం ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అది లిస్ట్ అండ్ ఎన్యూమరేట్ మెథడ్స్. అండ్ దెన్ వీఆర్ మూవింగ్ టు సార్టింగ్ ద లిస్ట్. యాక్చువల్లీ మనం ఇదివరలోనే అనుకున్నాం కదా, ఒక లిస్ట్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా అది ఐదర్ మేబీ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ ఇంటీజర్ లేదనుకుంటే కాంప్లెక్స్, బూలియన్, ఏదైనా సరే మనం ఒక లిస్ట్లో ఐటమ్స్గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అయితే
ఆల్రెడీ మీరు స్టోర్ చేసిన ఐటమ్స్ని ఆర్డర్ చేంజ్ చేస్తూ, అంటే ఇంకా చెప్పాలంటే సార్టింగ్ చేస్తూ ఆర్డర్ చేంజింగ్ ఇన్ ద సెన్స్ అసెండింగ్ ఆర్డరా లేదంటే డిసెండింగ్ ఆర్డర్ అని ఇవ్వడం ద్వారా మనం సార్టింగ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ సార్టింగ్ అనేది వాటి యొక్క వాల్యూస్ బేస్ చేసి కావచ్చు, లేదా వాటి యొక్క ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ బేస్ చేసి కావచ్చు. అది డిసెండింగ్ లేదా అసెండింగ్లో చేయడం అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దానికి సింపుల్. సో అట్ ప్రజెంట్ అయితే మనకి ఏ అనే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఆల్మోస్ట్ మీకు ఏబిఎంజిఓ ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఏ డాట్ సార్ట్ ఏ డాట్ సార్ట్ ఇప్పుడు కనుక మీరు చూస్తే ఆర్డర్ ఇక్కడ జస్ట్ చేంజ్ అయింది. ఆపిల్, బనానా తర్వాత ఇక్కడ మ్యాంగో ఉండింది. బట్ దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గోవా, మ్యాంగో, ఆరెంజ్. ఇంకా చెప్పాలి అంటే బి ఈజ్ ఈక్వల్ సమ్ ఎక్స్ కమా బి కమా డి కమా ఏ కమా ఈ ఇట్లా ఉన్నాయి అనుకుంటే, మామూలుగా బిలో ఉన్నటువంటి యాక్చువల్ ఆర్డర్ ఇది అయితే కనుక బి డాట్ సార్ట్ చేసిన తర్వాత కనుక మీరు చూస్తే అవన్నీ కూడా ఏబిడిఈఎక్స్ ఆర్డర్లోకి వెళ్ళేది రీఅరేంజ్ అవుతుంది. ఇది అసెండింగ్ ఆర్డర్లో మనకి ఉన్నటువంటి ఒక ఆప్షన్. అంటే సార్ట్ బై డిఫాల్ట్ మీకు అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. ఓకే, అట్లాగే మీరు న్యూమరికల్ వాల్యూస్ని కూడా మనం చూసి పెట్టుకోవచ్చు. మనం ఇదివరలో అనుకున్నాం కదా, లిస్ట్లో మనకి ఐదర్ ఆల్ఫాబెట్స్ స్ట్రింగ్లో కానివ్వండి, న్యూమరిక్స్ ఎట్లాగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సి అనే లిస్ట్లో కనుక తీసుకుంటే ఇలా ఉంది మనకి లిస్ట్ ఐటమ్స్. ఇప్పుడు దీన్ని మనం సి డాట్ సార్ట్ కనుక చేస్తే ఇప్పుడు సిలో ఉన్నటువంటి ఐటమ్స్ యొక్క ఆర్డర్ ఈ విధంగా మనకి చేంజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనండి, ఇది సార్ట్ అసెండింగ్ ఆర్డర్. బట్ దీన్ని మీరు డిసెండింగ్లో కావాలి అనుకుంటే కనుక రివర్స్ అనే ఒక కీవర్డ్ ఇవ్వడం ద్వారా, ఉదాహరణకు మనం చూద్దాం. ఇది యాక్చువల్గా సి యొక్క ఆర్డర్, ఇది 6 లైక్ దట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సి డాట్ సార్ట్ అనే మెథడ్ని తీసుకొని ఇక్కడ రివర్స్ ఈక్వల్ ట్రూ అంటే ఇంతవరకు రివర్స్ ఫాల్స్గా ఉందని అర్థం అక్కడ. ఇప్పుడు కనుక మీరు సిని కనుక తీసుకుంటే డిసెండింగ్లో పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి, అట్లానే ఒక్కసారి మనం ఈ బి అనే లిస్ట్ని కూడా మనం తీసుకుంటే, స్ట్రింగ్ లిస్ట్ని కనుక తీసుకుంటే యాక్చువల్గా బిలో ఉన్న ఆర్డర్ అయితే ఇది. సో బి డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ ట్రూ అని చెప్తే, ఇప్పుడు మీరు బీని కనుక తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్, ఇందాక ఏ నుంచి ఎక్స్కి ప్రింట్ అయినటువంటి సార్టింగ్ ఆర్డర్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ డిసెండింగ్ ఆర్డర్లో ఎక్స్ నుంచి ఏకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సార్ట్ అనే మెథడ్ ఉపయోగించి మీరు లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లోకి మనం దాన్ని సార్ట్ అవుట్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్, సార్ట్ ఫంక్షన్స్ మనం కస్టమైజ్ చిన్న చేంజెస్ చేయడం ద్వారా, అంటే ఇందాక మనం న్యూమరికల్ వాల్యూస్ చూసాము. అవి ఎట్లా చూస్తున్నాము, ఎయిదర్ అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో మీరు ప్రింట్ చేసి పెట్టుకోవచ్చు, అసెండింగ్ లేదా డిసెండింగ్లో. బట్ అట్లా కాకుండా నేను ఒక స్పెసిఫిక్ వాల్యూని బేస్ చేసుకుంటా నేను దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు మనకి ఈ కీ అనే ఒక కీవర్డ్ ఉపయోగించి మనం దాన్ని యూజ్ చేసి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా ఒక చిన్న ఫంక్షన్ అది డిఫైన్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా దీన్ని మనం చూద్దాం. వన్ మూమెంట్. అంటే ఈ సార్టింగ్ ఎట్లాగే చేసుకోవచ్చు, ఇంకా మనం కస్టమైజ్ చేయడం ద్వారా. ఒక్క నిమిషం. రైట్, ఓకే. ఇక్కడ మనకి ఒక లిస్ట్ ఉంది.
ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఫంక్షన్ నేమ్ వచ్చేసేసి మై ఫంక్షన్. ఫంక్షన్ నేమ్ ఈజ్ మై ఫంక్షన్. ఒక లిస్ట్ కూడా మనం తీసుకోవడం జరిగింది. రైట్. సో ఇక్కడ మై ఫంక్ అనే పేరుతో ఒక ఫంక్షన్ తీసుకున్నాం. దాంట్లో n అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొని దానికి మనం ఈ కోడ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇచ్చిన కోడ్ ఏంటి అంటే రిటర్న్ ఏబిఎస్ అబ్సల్యూట్ అని ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ అబ్సల్యూట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే మనం n వాల్యూ ఇస్తున్నామో దానికి రెలవెంట్గా ఉన్నటువంటి వాల్యూ 50 ఇక్కడ ఇస్తే కనుక సారీ, ఇప్పుడు మనకి ఏ అనే ఒక లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఇవి. ఓకేనా, ఇప్పుడు దాన్ని మనం ఒక్కసారి రన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. అదర్వైజ్ కంప్లీట్గా నేను రాసే ప్రయత్నం చేస్తాను. డిఫైన్ మై ఫంక్షన్ define my function of variable argument n, అందులో రిటర్న్ కీవర్డ్ ఇచ్చి అబ్సల్యూట్ ఆఫ్ n మైనస్ 50 అంటే రిలవెంట్ వాల్యూ, అది రిలేటెడ్గా ఉన్నటువంటి వాల్యూ ఏ అనే ఒక లిస్ట్లో మనకున్నటువంటి ఐటమ్స్ సేమ్ అదే తీసుకుంటున్నాం, మీకు ఈజీ అవుతుంది కన్ఫ్యూజ్ లేకుండా. ఓకేనా, అండ్ ఏ డాట్ సార్ట్ ఆఫ్, యాక్చువల్గా ఏ డాట్ సార్ట్లో మనకి ఏమొస్తుంది అసెండింగ్ అయితే 100, 82, 65, 50, 23 అట్లా రావాలి. బట్ ఇక్కడ మనం రిలవెన్స్ ఏం తీసుకుంటున్నామంటే 50. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. కీ ఈక్వల్స్ ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రింట్ ఏబిఎస్ ఎస్ అబ్సల్యూట్. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి అవుట్పుట్ కనుక చూస్తే యాక్చువల్ అయితే మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి 100, 50. ఇది అసెండింగ్లో తీసుకుంటే ఏం రావాలి 100, 82 అలా రావాలి, లేదా డిసెండింగ్లో తీసుకుంటే రివర్స్లోనే రావాలి. బట్ ఇక్కడ మనకి 50కి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయి, యాక్చువల్గా ఏలో ఉన్నటువంటి వాల్యూస్ ఒకసారి చూస్తే కనుక 100, 50, 65, 82, 23. ఓకేనా, సో ఏ డాట్ షార్ట్ ఏం రావాలి మీకు మామూలుగా అయితే ఏం రావాలి 23, 50 అంటే అసెండింగ్, లేదు ఏ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ ట్రూ. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో రావాలి. బట్ ఇక్కడ మీరు తీసుకున్నటువంటి ఏదైతే ఈ ఒక రిలవెంట్ వాల్యూ అంటే 50కి రిలవెంట్గా ఉన్నటువంటి వాల్యూస్ మనం సార్ట్ అవుట్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆపరేషనే కస్టమైజేషన్ ఆఫ్ ద సార్టింగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే 50కి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్ని ఒక సార్టింగ్ మేనర్లో తీసుకున్న ప్రాసెస్లో 50 దగ్గరగా ఉన్నటువంటిది 65 అఫ్ కోర్స్, మిగతా అంతా కూడా యాజ్ యూజువల్గా ఉంది. ఒకవేళ ఇంకేమైనా సరే మీకు దానికి దగ్గరగా ఉన్న వాల్యూస్ కనుక మార్చే ప్రయత్నం చేస్తే ఇక్కడ నేను 48 కూడా ఇస్తున్నాను, ఒకసారి ట్రై చేద్దాం. 50, 48 ఇంకా దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ 65 కంటే 50 దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ 48 కాబట్టి 50, 48, 65 సో ఆన్. 23 అనేది చాలా దూరంగా ఉన్నది కాబట్టి దానికోసం అది యాక్సెస్ చేయటం లేదంటే
రిలవెంట్గా మనం ఇచ్చినటువంటి ఏదైతే ఒక వాల్యూ ఉంటుందో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వాల్యూస్ అనేటివి కూడా ఒక సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఈ కస్టమైజేషన్ ఆఫ్ సార్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. అక్కడ మనం కీ అనే ఒక కీవర్డ్ ఇవ్వడం ద్వారా కీ అనే ఒక కీవర్డ్ ఇవ్వడం ద్వారా మనం ఆ ఫంక్షన్ని కీ అనే కీవర్డ్లోకి ఒక్కొక్క వాల్యూని తీసుకుని దాన్ని సార్టింగ్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ క్లియర్, రైట్? దెన్ కేస్ సెన్సిటివ్ సార్టింగ్ ఇంతవరకు మనం చూసాం. కేస్ సెన్సిటివ్ సార్టింగ్ అంటే కేస్ సెన్సిటివ్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ న్యూమరికల్ వాల్యూస్లో అయితే కనుక అసెండింగ్ లేదా డిసెండింగ్లో చూసాం. ఇప్పుడు ఒకసారి మనం ఈ కేస్ సెన్సిటివ్ ఇన్ కేస్ సెన్సిటివ్ అని కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ఏ అనేది ఒక లిస్ట్, దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ లైక్ బనానా, ఆరెంజ్, ఓకే, ఏలో ఉన్నటువంటి వాల్యూస్. అయితే ఇక్కడ మీరు గమనించారు మామూలుగా అయితే ఏ డాట్ సార్ట్ ఇచ్చి చూద్దాము. కివి, ఆరెంజ్, బనానా, చెర్రీ. అంటే మనకు తెలుసు కదా, ఈ ఆల్ఫాబెట్స్కి వచ్చేటప్పుడు దాని యొక్క ఆస్కీ వాల్యూని ఆధారంగా చేసుకొని, అంటే మీకు తెలుసు ఆస్కీ వాల్యూ ఆఫ్ లైక్ ఏఎస్సి ఆఫ్ 65, అదర్వైజ్ క్యార్, దట్ ఈస్ క్యాపిటల్ ఏ. ఓకే, లేదు ఓఆర్డి ఆఫ్ క్యాపిటల్ ఏ, దీని వాల్యూ 65. అదే స్మాల్ ఏ, దీని వాల్యూ 97. అంటే అప్పర్ కేస్ వాల్యూస్ 65తో స్టార్ట్ అయ్యి 90 వరకు ఎండ్ అవుతాయి. లోవర్ కేస్ అయితే 97తో స్టార్ట్ అయ్యి 122కి ఎండ్ అవుతాయి. సో ఇక్కడ ఇది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము అంటే అట్ ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఏవైతే లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయో దీంట్లో అప్పర్ కేస్ వాల్యూస్ ఉన్నాయి, లోవర్ కేస్ వాల్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసి దాని యొక్క ఆస్కీ వాల్యూని దృష్టిలో పెట్టుకొని అది మీకు అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో చూపించే ప్రయత్నం అక్కడ చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక అట్ ప్రెజెంట్ ఏలో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ అయితే కనుక కివి, ఆరెంజ్, సో ఆన్. వీటిని మనం ఒకసారి సార్ట్ అవుట్ చేసి చూసే ప్రయత్నం చేస్తే కనుక మనం చూసాం కదా ఏ డాట్ సార్ట్. అంతకు ముందు ఉన్నటువంటి వాల్యూస్ ఏవి అంటే ఇది ఇర్రెగ్యులర్గా ఒక లోవర్ కేస్, ఒక అప్పర్ కేస్, ఒక అప్పర్ కేస్, ఒక లోవర్ కేస్ ఇర్రెగ్యులర్గా. సో ఏ డాట్ సార్ట్. ఇప్పుడు మీరు ఏలో ఉన్న వాల్యూస్ కివి, ఆరెంజ్, సో ఆన్. అట్లా కాకుండా వీటి యొక్క లెటర్స్ కనుక మనం మార్చి చూస్తే, కేసెస్ కనుక మనం మార్చి చూస్తే ఇప్పుడు దీని అవుట్పుట్ ఏం రావచ్చు ట్రై చేద్దాం. బి క్యాపిటల్, అట్లాగే సి క్యాపిటల్. ఇప్పుడు ఏ డాట్ సార్ట్. నౌ సీ దిస్. యాక్చువల్ ఇందాక ఇన్ 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 అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఇందాక కేసెస్ అని కూడా ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల మీకు సార్ట్ అవుట్ చేస్తే ఫస్ట్ ఐటమ్ ఏమొచ్చింది మీరు చూసారు. ఫస్ట్ కివి, ఆరెంజ్, బనానా, చెర్రీ. బట్ అన్నిటిని కూడా అప్పర్ కేసులో పెట్టడం వల్ల ఫస్ట్ ఐటమ్స్ మీకు ఆర్డర్లో వచ్చేసి బి, సి, కే, ఓ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అది మీకు అక్కడ వస్తుంది. దీన్ని కనుక మీరు డిసెండింగ్ ఆర్డర్లో చూస్తే ఎట్లా వస్తుంది, ఏ డాటా సార్ట్ రివర్స్ ఇస్ ఈక్వల్ ట్రూ. జస్ట్ రివర్స్ ఆర్డర్లో ఉంది మనకి. అలా కాకుండా ఒక్కసారి మనం ఈ లిస్ట్ని కనుక తీసుకుంటే ఏది రెగ్యులర్గా ఉన్నటువంటి లిస్ట్ని కనుక తీసుకుంటే ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసి చూస్తే కనుక దిస్ ఇస్ ఓకేనా. అంటే మీకు లోవర్ కేస్ మొదటి నుంచి స్టార్ట్ చేసి అప్పర్ కేసు చివరికి వెళ్ళడం జరిగింది అనమాట. అది ఇందులో మీరు గమనించారు, ఇది ఇర్రెగ్యులర్గా ఉంది. మళ్ళీ ఇక్కడ సితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బి. ఓకే కదా, రైట్. ఇది కేస్ ఇన్సెన్సిటివ్ సార్టింగ్ ప్రాసెస్. ఓకే, అట్లా కాకుండా దాన్ని మనం లోవర్ కేస్ యూజ్ చేసి కనుక తీస్తే, అంటే ఇదే లిస్ట్ని ఒకసారి మనం లోవర్ కేస్ యూజ్ చేసి చూద్దాం. అంటే రైట్.
ఓకే. అంటే ఏంటి లోవర్? మనకు తెలుసు కదా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఉన్నటువంటి ఐటమ్స్. ఓకే. ఏ డాట్ అదర్వైజ్ ఏ డాట్ సార్ట్ ఆఫ్ కీ is equal string dot low. సో ఇందాక దీన్నే మనం చూస్తే గనక మామూలుగా మనకి ఆ రివర్స్లో చూసినప్పుడు ఏమొచ్చింది, లోవర్ కేస్ అన్ని కూడా ముందుకు వచ్చి అప్పర్ కేస్ అన్ని కూడా నెక్స్ట్ ఆర్డర్లోకి వచ్చినాయి. బట్ ఇందులో మనకు ఒక ప్రాపర్ ఆర్డర్ అయితే లేదు కదా. అంటే యాక్చువల్గా బి ఇనిషియల్గా స్టార్ట్ అవ్వాలి, తర్వాత సి తర్వాత రావాలి. బట్ ఏంటంటే మనకి రివర్స్ ఆర్డర్ ఇవ్వడం వల్ల యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంది. బట్ ఇక్కడ మనం ఏమంటున్నాము, లోవర్ కేస్లోకి లోవర్ టు హయ్యర్ మనకి రావడం కోసం, సో లోవర్ టు హయ్యర్ వచ్చేదాని ప్రాసెస్లో మనం ఇక్కడ కీ ఈక్వల్ స్ట్రింగ్ డాట్ లోవర్ అనే ఒక మెథడ్ ఇవ్వడం ద్వారా ఈ లోవర్ మెథడ్ ఏం చేస్తుంది, మనకు తెలుసు కదా, అప్పర్ కేస్ లేదా లోవర్ కేస్లోకి మారుస్తుంది. ఓకేనా. సో అప్పర్ కేస్ లోవర్ కేస్లోకి, లోవర్ కేస్ అప్పర్ కేస్లో దానికి లోవర్ లేదా అప్పర్ అనే మెథడ్స్ ఇవ్వడం ద్వారా మనం వాటిని ఆల్రెడీ కన్వర్ట్ చేసి చూస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఏ డాట్ సార్ట్, అంటే ఏలో ఉన్నటువంటి ఏవైతే లిస్ట్ ఐటమ్స్ని సార్ట్ అవుట్ చేసి అది లోవర్ కేస్ బేస్ చేసి మనం సార్ట్ అవుట్ చేస్తే ఫస్ట్ బనానా తర్వాత చెర్రీ సో ఆన్ మనకి అది ఆటోమేటిక్గా వస్తుంది లోవర్ టు హై అన్నట్టు. సారీ. దీన్ని మన రివర్స్లో కూడా ప్రింట్ చేసి చూస్తే ఆల్రెడీ మనం చేసి చూడడం జరిగింది. నెక్స్ట్ కాపీయింగ్ ఆఫ్ ద లిస్ట్ ఐటమ్స్. యాక్చువల్లీ మనకు తెలుసు ఒక లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని వేరే లిస్ట్లోకి కాపీ చేయడం ఎట్లాగా. అది చేసే ముందు మనం కొన్ని విషయాలు ఇక్కడ మరొకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఏంటది అంటే లైక్ మళ్ళీ మనం ఏ ఈక్వల్స్ ఇది ఏలో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ ఏబిసిడి సో ఆన్. అట్లానే బి ఈక్వల్ ఇదివరలో మనం ఒకసారి మాట్లాడుకున్నాం కాన్కాటినేషన్. కాన్కాటినేట్ అనేది ఏం చేస్తుందంటే రెండు లిస్ట్స్ని జాయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకి రెండు వేరువేరుగా ఉన్నాయి కదా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏ అనే లిస్ట్లో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ ఏంటంటే ఏబిసిడిఈ, బి అనే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటంటే 1 2 3 4 5. బట్ రెండింటిని కూడా జాయిన్ చేస్తూ మనకి అక్కడ షో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయి, ఏబిసిడిఈ. బి లిస్ట్లో ఏమున్నాయి 1 2 3 4. అంటే దీని అర్థం ఏంటి, రెండు యాక్చువల్గా జాయిన్ అవ్వలేదు. అంటే మీకు అక్కడ డిస్ప్లే అయ్యేటప్పటికి రెండింటిని జాయిన్ చేసి చూపించింది, కానీ ఏ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏలోనే ఉన్నాయి, బిలో ఉన్న ఐటమ్స్ బిలోనే ఉన్నాయి. ఒక అట్లా కాకుండా సి ఈక్వల్ ఏ ప్లస్ బి అని చెప్తే కనుక ఇప్పుడు సిలో వచ్చేసప్పటికి ఆ రెండు జాయిన్ అయ్యి మనకి సిలోకి వచ్చేది కాన్కాటినేషన్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏ బి లిస్ట్ ఐటమ్స్ని సిలోకి మనం కాపీ చేస్తున్నాం. అంటే ఎట్లాంటి మెథడ్స్ యూజ్ చేయకుండా. బట్ అలా కాకుండా కాపీ అని ఒక కన్స్ట్రక్ట్ లేదంటే కాపీ అని ఒక మెథడ్ యూజ్ చేసి మనం ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని వేరే లిస్ట్లోకి ఎట్లాగా యాడ్ చేయొచ్చు, లేదంటే వేరే లిస్ట్లోకి ఏ విధంగా కాపీ చేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ విషయం మీకు చెప్పదలుచుకుంటున్నా, సిలో ఉన్నటువంటి ఐటమ్స్ సి, దిస్ ఇస్ వాట్, బట్ సి డాట్ కాపీ లేదు సి ఈక్వల్స్ ఏ డాట్ కాపీ. ఇప్పుడు యాక్చువల్గా సిలో ఉన్న ఇదివరలో మనకి సిలో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉండేది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సి ఈక్వల్ ఏ డాట్ కాపీ, అంటే ఏలో ఉన్నటువంటి ఐటమ్స్ మనం సిలోకి కాపీ చేసాం. యాక్చువల్లీ ఏలో ఉన్న ఐటమ్స్ ఏంటి అంటే ఏబిసిడిఈ. సో దాన్ని మనం సిలోకి కాపీ చేస్తే ఏబిసిడి వచ్చింది. అయితే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి, అప్పటికే సిలో ఉన్న ఐటమ్స్ ఇవి లిస్ట్ ఐటమ్స్, బట్ అందులోకి వేరే ఒక లిస్ట్ని మనం కాపీ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఇదంతా కూడా ఓవర్ రేట్ అయిపోయింది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం,
పాత రోజుల్లో మనం టేప్ రికార్డర్ క్యాసెట్స్ యూజ్ చేసేవాళ్ళం. ఒక క్యాసెట్స్ నిండుగా సాంగ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లోకి వేరే కొత్త సాంగ్స్ మనం రికార్డ్ చేసే ప్రయత్నం చేసేటప్పుడు పాత సాంగ్స్ అన్ని కూడా ఇరేజ్ అయిపోయి ఓవర్ రైట్ అయిపోయి ఈ కొత్త సాంగ్స్ అన్ని కూడా దాంట్లోకి రికార్డ్ చేయబడ్డాయి. ఇది కాపీ. కాపీ అంటే ఏమవుతుంది, కొత్త ఐటమ్స్ ఏవైతే ఉంటున్నాయో, న్యూ లిస్ట్ ఐటమ్స్ ఏవైతే ఉంటున్నాయో అవి పాత లిస్ట్ ఐటమ్స్ని ఓవర్ రైట్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా సి అనే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఇదివరకు ఇవి ఉండేవి. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సి ఈక్వల్ ఏ డాట్ కాపీ అంటే ఏ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మనం కాపీ చేస్తున్నాం ఎందులోకంటే సిలోకి. అప్పుడు ఆటోమేటిక్గా సిలో ఉన్నటువంటి పాత ఐటమ్స్ అన్ని కూడా ఇరేజ్ అయిపోయి ఏలో ఉన్న ఐటమ్సే సిలోకి వచ్చి చేరాయి. ఇది క్లియర్ కదండి, రైట్? ఓకే, అక్కడ ఏం చెప్తున్నాం మనం, న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ ఓల్డ్ లిస్ట్ డాట్ కాపీ. అంటే కొత్తగా ఏదైతే లిస్ట్లో మనం కాపీ చేద్దాం అనుకుంటున్నామో న్యూ లిస్ట్ ఈక్వల్స్ ఓల్డ్ లిస్ట్, అంటే ఏదైతే మనకు ఆల్రెడీ లిస్ట్ ఐటమ్స్ ఉన్నటువంటి లిస్ట్ డాట్ కాపీ కన్స్ట్రక్టర్. అంటే ఈ టార్గెట్ లిస్ట్లోకి సోర్స్ లిస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మనం కాపీ చేయడం జరుగుతుంది. అలా కాకుండా లిస్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి, అదంటే లిస్ట్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం కాపీ చేయడం జరుగుతుంది. ఇది ఎట్లా ఒకసారి చూద్దాం. మరొకసారి ఏలో ఉన్నది, ఓకేనా, అట్లానే బిలో ఉన్నటువంటి ఐటమ్స్ ఏ ఈక్వల్ సో అండ్ సో, బి ఈక్వల్ సో అండ్ సో. ఇక్కడ మనం ఏమంటున్నాము, బి ఈక్వల్ లిస్ట్ ఆఫ్ ఏ. సో ఒకసారి బి చూస్తే కనుక సేమ్ యాజ్ యూజువల్గా బిలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఓవర్ రైట్ అయిపోయి ఏలో ఉన్న ఐటమ్స్ వచ్చి ఇక్కడ దీనికి కాపీ అయ్యాయి. అయితే ఇది కాపీ మెథడ్ అయితే కాదు. మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఇదివరలో చేసేవాళ్ళం కదా, ఒక వేరియబుల్ ఉన్న ఐటమ్స్ని వేరే వేరియబుల్లో కాపీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఈక్వల్ 10, సో వై ఈక్వల్ ఎక్స్. ఎక్స్లో ఏముంది 10 ఉంది, వైలో ఏముంది 10 ఉంది. అంటే వైలో ఉన్న ఐటమ్స్ ఎక్స్లో ఉన్న ఐటమ్స్ని వైలోకి తీసుకొచ్చినట్టుగానే ఏలో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ని బిలోకి మీరు కాపీ చేయడానికి లిస్ట్ ఆఫ్ ఏ. అదొకసారి డైరెక్ట్గా మనం చూడొచ్చా, ఏ వన్ మూమెంట్, రైట్, ఏలో ఉన్నటువంటిది లిస్ట్ ఐటమ్స్ ఏబిసిడి, బిలో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ 1 2 3 4. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఏ ఈక్వల్స్ బి అని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏలో ఉన్నది 1 2 3 4, బిలో ఉన్నది సో. అంటే మీరు లిస్ట్ అని కన్స్ట్రక్టర్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు, లేదు డైరెక్ట్గా కూడా మనం అసైన్ చేయడం ద్వారా కూడా చేయొచ్చు, రైట్ అండి. ఇదైతే ఏం చేయాలి మనం, మామూలుగా అయితే ఏం చేయాలి, ఏ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ బి అని చెప్పాలి. అలా కాకుండా ఏ ఈక్వల్స్ బి అని చెప్పినా కూడా అక్కడ సరిపోతుంది. అంటే చాలా ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ అనేది మనకి లిస్ట్లో ఉంటే అది పైథాన్ ద్వారా అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. అలా కాకుండా రెండు లిస్ట్ని జాయిన్ చేసే ప్రయత్నం ద్వారా చూసాం, కాన్కాటినేట్. లిస్ట్ 1లో అయితే ఇది ఉంది, లిస్ట్ 2లో ఇది ఉంది, లిస్ట్ 3 ఈక్వల్ లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2. సో అప్పుడు ఆటోమేటిక్గా లిస్ట్ 3లోకి వచ్చేసేసి మీకు ఈ లిస్ట్ 1 లిస్ట్ 2లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. అట్లా కాకుండా మనం యాడ్ చేసేటప్పుడు ఓవర్ రైట్ అవుతుంది, మనం చూసాం. ఒకవేళ కనుక లిస్ట్ 3లో ఏదైనా ఐటమ్స్ ఉంటే ఓవర్ రైట్ అయిపోయి లిస్ట్ 1 లిస్ట్ 2 ఐటమ్స్ వచ్చి దీనికి లిస్ట్ 3లోకి చేరుతుంది. అలా కాకుండా అపెండ్ కోసం, అపెండ్ పర్పస్ మనకి ఐడియా ఉంది కదా, సారీ, ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో వచ్చి యాడ్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఒకసారి కోడ్ రాయడం ద్వారా. మామూలుగా అయితే నేను లిస్ట్ 1 ఈక్వల్స్ వాటినే తీసుకుంటున్నా, ఏ బి సి. లిస్ట్ 2 ఈక్వల్ 1 2 3. సో లిస్ట్ 1లో మనకున్న వాల్యూస్ ఏబిసి, లిస్ట్ 2లో ఉన్నటువంటి ఐటమ్స్ వచ్చేసి 1 2 3. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. ఫర్ ఎక్స్ ఇన్ లిస్ట్ 2,
లిస్ట్ ఉన్న ఐటమ్స్ ఏంటంటే 1 2 3. దాన్ని లిస్ట్ 1లోకి యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. లిస్ట్ 1 డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు లిస్ట్ 1లో ఉన్న ఐటమ్స్ ఏంటనుకున్నాము? ఏబిసి. యాక్చువల్ లిస్ట్ 2లో ఏముండింది? 1 2 3. లిస్ట్ 1లో ఏబిసి ఉండింది. సో ఒక్కొక్క దాన్ని మనం అపెండ్ చేయడం ద్వారా లిస్ట్ 2లోంచి ఒక్కొక్క ఐటెంని తీసుకొచ్చి మనం లిస్ట్ 1కి అపెండ్ చేయడం ద్వారా ఏమైందంటే లిస్ట్ 1లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏబిసితో పాటు లిస్ట్ 2 ఐటమ్స్ దీనికి వచ్చి యాడ్ అయ్యాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లిస్ట్ 3లో కొన్ని ఐటమ్స్ నేను పెడుతున్నా 10 20 30. సారీ, లిస్ట్ 3లోకి వచ్చేసేసి 3 ఎలిమెంట్స్ మనం తీసుకున్నాము లిస్ట్ 3. ఓకేనా? మామూలుగా అయితే మనం ఏం చెప్పొచ్చు? లిస్ట్ 3 ఈక్వల్ లిస్ట్ 3 ఈక్వల్ లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2. లిస్ట్ 1లో ఉండింది, లిస్ట్ 2లో ఉండింది, లిస్ట్ 3లో ఉండింది. యాక్చువల్లీ లిస్ట్ 3లో ఉన్నటువంటి 10 20 30 ఓవర్ రేట్ అయిపోయి ఇది లిస్ట్ 1లో లేదంటే లిస్ట్ 2లో ఉన్న ఐటమ్స్ దీనికి వచ్చి యాడ్ అయ్యాయి. అంటే కాపీ అయ్యేటప్పుడు మనం చెప్తున్నాం కదా, టార్గెట్ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఓవర్ రేట్ అయిపోయి సోర్స్ లిస్ట్ ఐటమ్స్ దానికి వచ్చి యాడ్ అవుతున్నాయి ఇప్పుడు కాపీ చేస్తే. అట్లా కాకుండా ఇదే కనుక మనం అపెండ్ చేయడం ద్వారా ఏమవుతుంది? లిస్ట్ 2లో లిస్ట్ 1లో ఐటమ్స్ అలాగనే ఉండి లిస్ట్ 2 యొక్క ఐటమ్స్ వచ్చి దీనికి వచ్చి యాడ్ అవుతున్నాయి. అది కాపీకి అపెండ్కి ఉన్నటువంటి తేడా. కాపీ అనేది సోర్స్ నుంచి టార్గెట్కి వచ్చినప్పుడు టార్గెట్ ఐటమ్స్ ఓవర్ రేట్ అయిపోతున్నాయి, ఎరేజ్ అయిపోయి అవి వచ్చి యాడ్ ఇక్కడ కాపీ అవుతున్నాయి. బట్ అదే కనుక మీరు అపెండ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే టార్గెట్ లిస్ట్ ఐటమ్స్ అట్లాగనే ఉండి సోర్స్ లిస్ట్ ఐటమ్స్ దీనికి వచ్చి యాడ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ అపెండ్. ఓకేనా? నెక్స్ట్ అట్లాగే ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం ఇదివరలో చూడడం జరిగింది కదా. ఎక్స్టెండ్ ఏమవుతుంది? రెండు లిస్ట్స్ని మనం అంటే ఒక లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకొచ్చి వేరే లిస్ట్లోకి డైరెక్ట్గా మనం యాడ్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం చూసాం. బట్ ఇది ఏంటది? ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాం, అపెండ్ మెథడ్ యూజ్ చేసి ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి మనం సెకండ్ లిస్ట్లోకి వచ్చి యాడ్ చేస్తాం. బట్ అట్లా కాకుండా ఒక లిస్ట్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా వేరొక లిస్ట్లోకి యాడ్ చేయడానికి మనకి ఎక్స్టెండ్ అనే ఒక మెథడ్ అక్కడ యూస్ అవుతుంది. ఎట్లాగో ఒకసారి మనం చూద్దాం. మనం మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే ఏలో ఉన్నటువంటి ఐటమ్స్, ఓకే, ఏలో ఉన్న లిస్ట్ ఐటమ్స్ అలానే లేదంటే సారీ బిలో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్. ఏలో ఉన్నది ఏబిసిడిఈ, బిలో ఉన్నది 1 2 3 4 5. ఇందాక ఏం చేసాం మనం? ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేసి లిస్ట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి అపెండ్ మెథడ్ యూజ్ చేసి లిస్ట్ 1లోకి మనం యాడ్ చేయడం జరిగింది. అంతే కదా. ఏం చేస్తాం మనం? లిస్ట్ 2లోంచి ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి లిస్ట్ 1లోకి 1 by 1 యాడ్ చేయడం జరిగింది అపెండ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయడానికి అపెండ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. బట్ అట్లా కాకుండా ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేస్తే కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ బి డాట్ అంటే ఇది టార్గెట్ లిస్ట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏలో ఉన్నటువంటి వాల్యూస్ ఏబిసిడిఏ అవుతే బిలో ఉన్నటువంటి వాల్యూస్ 1 2 3 4 5తో పాటుగా ఏబిసిడిఈ వచ్చి అక్కడ మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇదివరలోనే నేర్చుకున్నాం ఈ ప్రీవియస్ క్లాసెస్లో అపెండ్కి ఎక్స్టెండ్కి ఉన్న డిఫరెన్స్. అపెండ్ ఏమవుతుంది అంటే లిస్ట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆబ్జెక్ట్ని దాన్ని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది, యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదివరలో మనం ఇన్సర్ట్ చేసాం కదా. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేసాం? మిడిల్లో ఇన్సర్ట్ చేయడమా, ఎండ్లో ఇన్సర్ట్ చేయడమా, ఒక్కొక్క ఐటమ్ వచ్చి యాడ్ చేయడం అనేది మనం ఇదివరలో చెక్ చేసాం కదా. సో ఈ అపెండ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది, యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వెరస్ ఎక్స్టెండ్ ఏం చేస్తుందంటే ఎంటైర్ లిస్ట్ని తీసుకొచ్చి వేరే లిస్ట్లోకి వచ్చి అది యాడ్ చేయడానికి అక్కడ ఉపయోగపడుతుంది అన్నట్టు.
ఓకే. సో ఇప్పుడు దాకా మనం చూసినటువంటి లిస్ట్ మెథడ్స్ అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్. ఈ కౌంట్ మెథడ్ పర్పస్ ఏంటి అంటే ఒకసారి మనం చూద్దాము. సో బి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఏ. ఇప్పుడు బిలో ఏముంది అంటే దిస్ ఇస్ ద లిస్ట్. ఓకేనా? ఇందులో నాకు ఈ ఏ అనే క్యారెక్టర్, ఏ అనే ఆల్ఫాబెట్ నాకు ఎన్నిసార్లు వచ్చిందో కావాలనుకుంటే కనుక సో బి డాట్ కౌంట్ ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూ 2 టైమ్స్ వచ్చింది. మనకి ఇండెక్స్ అనే మెథడ్ వేరు. ఇండెక్స్ అనే మెథడ్ ఏమవుతుంది, మీరు ఇచ్చినటువంటి వాల్యూ యొక్క ఇండెక్స్ వాల్యూని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి డాట్ ఇండెక్స్ ఆఫ్ ఏ అని ఇస్తే 5th ఇండెక్స్ అంటే 0 1 2 3 4 5 అంటే మొదటి 2 సార్లు ఏలు 2 సార్లు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఇన్సెన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇండెక్స్ ఇక్కడ ఇచ్చింది. బట్ కౌంట్ అనేది ఏం చేస్తుంది, మీకు కావాల్సినటువంటి వాల్యూ ఎన్నిసార్లు ఉందని అక్కడ మనకి చెప్తుంది. సో బి డాట్ కౌంట్ ఆఫ్ సమ్ 3 ఎన్నిసార్లు వచ్చిందంటే ఓన్లీ 1 టైం. అట్లా చెప్పేది కౌంట్ మెథడ్. అపెండ్ మెథడ్ ఏం చేసి మనం చూసాం కదా, ఎండ్ ఆఫ్ ద లిస్ట్లోకి వచ్చేసేసి ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. క్లియర్ చూసాము, మనకి లిస్ట్ ఐటమ్స్లో ఉన్నటువంటి లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. కాపీ అనేది ఇప్పుడే చూసాం కదా, ఒక లిస్ట్లోంచి ఇంకొక లిస్ట్కి ఐటమ్స్ని కాపీ చేస్తుంది. అది ఆటోమేటిక్గా టార్గెట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఓవర్ రైట్ అయిపోయి సోర్స్లో ఉన్న వచ్చి అక్కడ యాడ్ అవుతాయి. కౌంట్ అనేది మీకు కావాల్సిన ఐటమ్ ఎక్కడెక్కడ ఎన్నిసార్లు వచ్చిందని దగ్గర మీకు కౌంట్ చేసి చూపిస్తుంది. అట్లా కాకుండా ఎక్స్టెండ్ అనేది ఏం చేస్తుంది, ఎంటైర్ లిస్ట్నే వేరే ఒక లిస్ట్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇండెక్స్ అనేది మనకు కావాల్సినటువంటి ఐటెం ఏ ఇండెక్స్లో ఉందో అక్కడ చూపిస్తుంది. ఇన్సర్ట్ కూడా మనం చూడడం జరుగుతుంది. మనకు కావాల్సినటువంటి ఇండెక్స్ పొజిషన్లో ఒక ఐటెం తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేస్తుంది. పాప్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఏదైతే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని రిమూవ్ చేయడానికి, ఇంకా చెప్పాలంటే పొజిషన్ ఇవ్వడం ద్వారా రిమూవ్ చేయడానికి పాప్ అనేది యూజ్ అవుతుంది. బట్ రిమూవ్ అనేది ఏమవుతుంది అంటే మనకు కావాల్సిన వాల్యూని రిమూవ్ చేస్తుంది. రెండు చేసే పని ఒకటే, ఆల్రెడీ చూసాం. బట్ పాప్ అనేది ఇండెక్స్ ఇవ్వడం ద్వారా ఆ ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూని అక్కడ రిమూవ్ చేస్తే, రిమూవ్ అనేది మనం డైరెక్ట్గా వాల్యూ ఇవ్వడం జరుగుతుంది, ఆ వాల్యూని రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రివర్స్ అనేది లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని రివర్స్ ఎట్లా చేయడమో మనం చూడడం జరిగింది. అలాగే సార్టింగ్ అనేది either డిసెండింగ్ ఆర్డర్ లేదా అసెండింగ్ ఆర్డర్లో మనకు వాల్యూస్ని సార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది లిస్ట్కి సంబంధించినటువంటి మ్యానిపులేషన్స్. నెక్స్ట్ సెషన్లో ఇంకొక డేటా స్ట్రక్చర్ అనేటువంటి టపుల్ కోసం మనం చూద్దాము. బట్ ఓవరాల్గా లిస్ట్ అనేది ఏంటి అంటే ఇది ఒక డేటా స్ట్రక్చర్. సో ఒక లొకేషన్లో ఎక్కువ మొత్తంలో డేటాని హోల్డ్ చేయడానికి ఈ లిస్ట్ లాంటి డేటా స్ట్రక్చర్స్ ఉపయోగపడుతుంది. మనకి 4 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అంటే డేటా టైప్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా, కలెక్షన్ టైప్స్ అని. లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. అందులో మొదటిది మనం లిస్ట్ యొక్క ఆపరేషన్స్, వాటి యొక్క లిస్ట్ మ్యానిపులేషన్స్ అన్ని కూడా చూడడం జరిగింది. అయితే మిగతా మూడింటితో కంపేర్ చేస్తే లిస్ట్కి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం లిస్ట్ పైన వర్క్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్, ఎనీ డౌట్స్? ఓకే.